అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో స్పెషల్ డే. ఒకటి మహాశివరాత్రి, ఇంకొకటి మహిళా దినోత్సవం. ఈ రెండు కూడా కలిసి రావడం చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఎంతో ముందుకు ఎదగాలని, వాళ్ళకి ఎంతైనా అంటే ఎంత ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలనేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలకి ఎన్నో ఆర్థికంగా వాళ్ళకి సంక్షేమ పథకాలని అందిస్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మహిళలకి ఎప్పుడు కూడా ఆ ప్రాధాన్యత ఇస్తూ మహిళా శక్తిని మన రాష్ట్రంలో పెంచుకుంటూ పోతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలకున్న ఆ ప్రాధాన్యత ఈ రోజు మహిళా దినోత్సవం రోజు మీ అందరం చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు ఒక సేఫ్టీ అండ్ ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజు మార్కండేయ స్వామి టెంపుల్ కి వచ్చి ఇక్కడ దీపోత్సవం జరుగుతోంది. చాలా చక్కగా ఎంతో మంది మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలను తీర్చుకునేందుకు శివరాత్రి రోజు శివాలయం మీరు చూస్తున్నారు ఎంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఎంతో ఓపికగా లైన్ లో నుంచుని చక్కగా ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఇక్కడ ఈ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ దీపోత్సవం మటుకు చాలా అద్భుతంగా ఉంది. మహిళలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ మన ఈశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ మరి ఇవాళ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో స్పెషల్ డే. ఒకటి మహాశివరాత్రి, ఇంకొకటి మహిళా దినోత్సవం. ఈ రెండు కూడా కలిసి రావడం చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఎంతో ముందుకు ఎదగాలని, వాళ్ళకి ఎంతైనా అంటే ఎంత ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలనేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలకి ఎన్నో ఆర్థికంగా వాళ్ళకి సంక్షేమ పథకాలని అందిస్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మహిళలకి ఎప్పుడు కూడా ఆ ప్రాధాన్యత ఇస్తూ మహిళా శక్తిని మన రాష్ట్రంలో పెంచుకుంటూ పోతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలకున్న ఆ ప్రాధాన్యత ఈ రోజు మహిళా దినోత్సవం రోజు మీ అందరం చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు ఒక సేఫ్టీ అండ్ ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజు మార్కండేయ స్వామి టెంపుల్ కి వచ్చి ఇక్కడ దీపోత్సవం జరుగుతోంది. చాలా చక్కగా ఎంతో మంది మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలను తీర్చుకునేందుకు శివరాత్రి రోజు శివాలయం మీరు చూస్తున్నారు ఎంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఎంతో ఓపికగా లైన్ లో నుంచుని చక్కగా ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఇక్కడ ఈ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ దీపోత్సవం మటుకు చాలా అద్భుతంగా ఉంది. మహిళలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ మన ఈశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ మరి ఇవాళ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.